వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆయుధంగా మారింది. మాటకు మాట, లేఖకు లేఖ అన్నట్లు సాగుతుంది. వివేక హత్యకు కారకులైన వారికి ఎంపీ టికెట్ ఇవ్వటం సమంజసమేనా అని ప్రశ్నిస్తూ వివేక భార్య సౌభాగ్యమ్మ జగన్కు లేఖ రాయగా అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి కౌంటర్ లెటర్ విడుదల చేశారు. ఎవరి లేఖలో ఏముందో మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. కడప పార్లమెంటు స్థానంలో అన్నా చెల్లెళ్ళు పోటీ పడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసులను మేమంటే మేమంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మధ్యలో వైఎస్ వివేక హత్య కేసు కూడా తెరపైకి వచ్చింది. వివేకాను హత్య చేసిన నిందితుల్ని కాపాడుతున్నారంటూ అటు జగన్మోహన్ రెడ్డి వైపు షర్మిల, సునీత ఆరోపణలు చేస్తుంటే అసలు ప్రతిపక్ష పార్టీలతో ప్రత్యర్థులతో చేతులు కలిపి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు అసలు వైఎస్ వారసులే కాదంటూ అటు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళపైన విరుచుకుపడుతున్నారు. మొత్తంగా కడపలో జరుగుతున్న పార్లమెంటు స్థానానికి జరుగుతున్న పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు అన్నా చెల్లెళ్ళు అటు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్న సునీత తరపున ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. అలానే అటు అవినాష్ రెడ్డి తల్లి సౌభాగ్యమ్మ లేఖకు సమాధానంగా ఆమె ఒక లేఖను మరో లేఖను సంధించారు. వాస్తవానికి రాయలసీమలో గతంలో అటు ఫ్యాక్షన్ రాజకీయాలు హత్యా రాజకీయాలు జోరుగా సాగుతున్నప్పుడు అప్పట్లో ఒక సామెత ఉండేది, ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను అనేది. ఇప్పుడు ఆ లేఖకు లేఖ మాదిరిగా వాళ్ళ విమర్శలైతే కొనసాగుతున్నాయి. అటు పిల్లలకు అండగా తల్లులు రంగంలోకి దిగారు. ఒకరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ లేఖ రాశారు. మరొకరు అదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడాన్ని ప్రశ్నిస్తూ అటు అవినాష్ రెడ్డి తల్లి లేఖ రాశారు. అసలు ఆ తల్లుల ఆవేదన ఏంటి, ఆ తల్లులు ఆ లేఖలో రాసిన విషయాలేంటి ఒకసారి మనం చూద్దాం. ముందుగా సౌభాగ్యమ్మ లేఖ రాసింది, కొంత ఆవేదనాభరితంగా ఆ లేఖ రాసింది. 2009లో అటు తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత ఆవేదన చెందావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటంటే మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణం కావడం, వాళ్లకు నువ్వు రక్షణగా ఉండడం మమ్మల్ని ఎంతో బాధించింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నపై నీ పత్రికలు, టీవీలు, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేని విధంగా హేళన చేయడం, వ్యక్తిత్వ హననం చేయించడం, మీకు తగున న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతున్నా నీకు ఏ మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలమ్మను టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా కనీసం ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం ఏంటంటే హత్యకు కారకులైన వారికి మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా అవకాశాన్ని మీరు కల్పించడం ఇది సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు మీకు ఏమాత్రం మంచిది కాదు, ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నారు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయమని నిన్ను అర్థిస్తున్నాను. రాగ ద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజం వైపు నిలబడాలని నిన్ను వేడుకుంటున్నానంటూ అటు సునీత తల్లి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఎంతో ఆవేదనాభరితంగా ఆమె ప్రశ్నించారు. చెల్లెలపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సునీతకు మద్దతుగా నిలిచిన షర్మిల పైన అనేక రకాలుగా నీ పార్టీ కార్యకర్తలు నీ పత్రిక ద్వారా ఈ రకంగా దాడి చేస్తున్నావు. అన్నగా స్పందించకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజం వైపు నిలబడాలని వేడుకుంటున్నానంటూ సౌభాగ్యమ్మ లేఖ రాశారు. అయితే ఈ లేఖపైన అటు అవినాష్ తల్లి స్పందించారు. తన కుమారుడిని అనవసరంగా హంతకుడు అంటున్నారు. ఇంకా న్యాయస్థానం పరిధిలోనే ఆ కేసు ఉన్నప్పటికీ కూడా హంతకుడు అంటూ అతని పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?
ఇదే వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నది ఎంత నిజమో, అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలనుకున్నది కూడా అంతే నిజం కాదా అంటూ ఆమె ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రస్తుతం అవినాష్ తల్లి లక్ష్మి రాసిన లేఖలో ఏమని రాశారో ఒకసారి చూద్దాం. అబ్బా సౌభాగ్యమ్మ, 2009లో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించానని ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూసినప్పుడు జగన్కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు అందరూ కలిసి ఒంటరివానిగా చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదా? 2011లో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉండిందో మీకు తెలియదా? నీ కుమార్తె అల్లుడు పూలాంగళ్ళ వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదన అనుభవించారో మీకు తెలియదా? వివేకానంద రెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవం. అలానే మార్చి 19, 14 రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతనే మీడియాకు వెల్లడించి ఇవాళ మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని ఈ కేసులలో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా? ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా నిందలు వేస్తున్నారు? మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలా కాకుండా నీ కుమార్తె వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ? మాటి మాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడడం తప్పు అనిపించడం లేదా మీకు? నీ కుమార్తెను షర్మిలమ్మను ఎవ్వరూ టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలకు కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీ వలన బాధింపబడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయటపడుతుంది అంటూ ఆ అవినాష్ తల్లి లక్ష్మి ఒక లేఖను రాశారు. నిన్న మొన్నటి వరకు అటు అన్నా చెల్లెళ్ళు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. వాళ్లకు తోడుగా ఇప్పుడు తల్లులు రంగంలోకి దిగారు. అటు సునీత తల్లి సౌభాగ్యమ్మ ఒక లేఖను జగన్ను ఉద్దేశించి రాశారు. ఆ చెల్లెళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, చెల్లెళ్ళపైన అటు మీడియా ముఖంగా దాడికి పాల్పడుతున్నారు, కార్యకర్తలు హేయమైన మాటలు అంటున్నారు, అయినా పట్టించుకోవడం లేదు. అన్నగా కాకపోయినా ఒక ముఖ్యమంత్రిగా ఇదేనా మీ కర్తవ్యం అంటూ ఆమె రాసిన లేఖకు స్పందనగా ఇటు లక్ష్మి కూడా లేఖ రాశారు. 2009లో జగన్మోహన్ రెడ్డి అనుభవించిన మనోవేదన మీకు గుర్తులేదా? 2011లో అటు వివేకానంద రెడ్డి స్వయంగా అటు విజయమ్మ మీద పులివెందుల్లో పోటీ చేశారు. ఆ సమయంలో మీకు గుర్తు రాలేదా? ఆ కుటుంబాన్ని ఒంటరి చేసి మీ స్వార్థం కోసం మీరు పోటీ చేశారు. అప్పుడు ఈ మనోవేదనంతా గుర్తు రాలేదా? ఇప్పుడు ఎవరి చేతిలోనో పావుగా మారి అటు జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్న మాటల వల్లనే మీరు హేళనకు గురవుతున్నారు తప్పితే ఎవరు కూడా మిమ్మల్ని టార్గెట్ చేయలేరు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీ వలన బాధించబడిన వారు చాలామంది ఉన్నారంటూ అటు అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఒక లేఖను సంధించారు. మొత్తంగా చూడాలి, కడప రాజకీయం అయితే రంజుగా సాగుతుంది. అన్న చెల్లెళ్ళ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అటు రాష్ట్రం అంతా కూడా కడప పార్లమెంటు స్థానంలో ఏం జరుగుతుందా అనే చర్చ వాడి వేడిగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా అన్నా చెల్లెళ్ళు అటు కొంతమంది వైసీపీ టీడీపీ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలుగా ఉన్నది. ఇప్పుడు ఇద్దరు
తోడికోడళ్ళ మధ్య లేఖల వరకు దారితీసింది. అటు వివేకానందరెడ్డి భార్య ఒక లేఖ రాస్తే దానికి కౌంటర్గా వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య మరొక లేఖ రాయడం, తమ పిల్లల కోసం వాళ్ళు ఒకరిపైన ఒకరు విమర్శలు సంధించుకోవడం, ఇదంతా కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. చూడాలి ఇంకా ఏ స్థాయికి అక్కడ కడపలో పోరాటం కొనసాగుతుంది అనేది చూడాలి. ఇప్పటికే అటు రాయలసీమలో ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రాణానికి ప్రాణం అనే సామెత గతంలో ఉండేది. ఇప్పుడు చూస్తే మాటకు మాట పోయింది. ఇప్పుడు లేఖకు లేఖతో సమాధానం ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాలి.